చంద్రబాబు పాలనలో ప్రత్యేక హోదా రాదని, ఉద్యోగాలు రావని, నిరుద్యోగ భృతి అందదని ప్రతిపక్ష నాయకుడు జగన్ అన్నారు. జాబు రావాలంటే బాబు పోవాలని ప్రతి ఊళ్ళో అనుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాలు వచ్చేలా చదువుల్లో మార్పులు చేస్తామన్న జగన్ నూతన పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా చట్టం తీసుకొస్తామని అన్నారు. అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఈ నియోజకవర్గం కనిపిస్తా ఉంది. భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ ఎక్కువై ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులు అక్షరాల నిరుడు సంవత్సరం 30 మంది ఇక్కడే చనిపోయారు. 30 మంది కిడ్నీ బాధితులు ఏకొండూరు మండలంలో ఇక్కడే చనిపోతే కనీసం ఒక్కటంటే ఒక్క డయాలసిస్ యూనిట్ కూడా లేదు అని అంటే ఇంతకన్నా అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. నా 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ప్రతి అణువు చూశాను, ప్రతి ప్రాంతం చూశాను, ప్రతి కష్టం విన్నాను, ప్రతి నష్టం చూశాను. చూసిన తర్వాత మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ ఖచ్చితంగా భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. నా 3648 కిలోమీటర్లలో నా పాదయాత్రలో ప్రతి గ్రామం నుంచి వినేది, యువత నా దగ్గరకు వచ్చి చెప్పేది ఒకటే, అన్నా ఉద్యోగాలు లేవన్నా అన్న మాట ప్రతి నోటా వచ్చింది. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, వస్తుంది అన్న ఆశ లేదు. ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహ. ప్రత్యేక హోదా రాదు, తాకట్టు పెట్టిన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ లేదు. 5 ఏళ్లుగా ప్రతి ఇంటికి నెలకు 2000 ఇస్తానన్న నిరుద్యోగ భృతి రావడం లేదు. అన్నా మేము ఎలా బతకాలన్నా అని చెప్పి యువకులందరూ వచ్చి వాళ్ళు చెప్పిన బాధలు విన్నా, కష్టాలు చూసా. గవర్నమెంట్లో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయే నాటికి 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్ కమిటీ